ఓకే, చూడండి ఈ క్వశ్చన్. శరద్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 13 days. శరద్ అనేవాడు 13 daysలో 13 రోజుల్లో వర్క్ పూర్తి చేస్తా అంట. అండ్ వరద్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 9 days. 9 daysలో వరద్ లేపేస్తా అంట. అయితే దే స్టార్టెడ్ టుగెదర్ ద వర్క్. ఇద్దరు కలిసి పని మొదలు పెట్టారంట. అయితే ఏమంటాడండి, బట్ వరద్ హ్యాడ్ టు లీవ్ 11 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. అది పని పూర్తి అవ్వడానికి 11 రోజుల ముందే వరద్ తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంట అండి. అయితే హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్, అంటే ఆ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని. సరే, మనము ముందు ఒక్కసారి చూడండి. వీడిదేమో 13 days ఒకటిది, ఇంకొకటిదేమో 9 days కదా. మొత్తము పనిని వీటి ఎల్సిఎం ఎంత? 117, 117. ఇది టోటల్ వర్క్ ఇన్ని భాగాలు అనుకుందాం. టోటల్ వర్క్ ఎంత? వీటి ఎల్సిఎం అండి. ఇటు ఎల్సిఎం అయితే మొదటి వివరంగా రాస్తున్నానండి. సో మొదట శరద్ అండి 13 రోజులు. తర్వాత అయినా వరద్ ఎన్ని రోజులు? 9 రోజులు. సో టోటల్ వర్క్ని యూ కెన్ టేక్ ద టోటల్ వర్క్, ఇట్ ఎల్సిఎం అండి, దాట్ ఈస్ 117. సరే, ఈ 117 పార్ట్స్ అండి, వీడికి 13 days పడుతుంది. అంటే రోజుకి ఎంత చేస్తాడు వీడు? 9 parts. ఎందుకని? 9 13s are 117. దిస్ ఇస్ ద టోటల్ వర్క్. వీ హ్యావ్ టేకెన్ ద టోటల్ వర్క్ అండి. టోటల్ వర్క్ ఎంతండి? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. కాసాగు 117. 13 దీంట్లో 9 times కదా, అంటే వీడి అర్థం ఏంటి? ఒక్కొక్క రోజుకి 9 parts చేస్తాడని అర్థం. అప్పుడు 13 రోజుల్లో 13 9s. అలాగే వీడెన్ని పార్ట్స్ చేస్తాడు? 13 parts చేస్తాడు. ఎందుకని? రోజుకి 13 parts అండి. 9 daysలో 9 13s 117. రైట్, దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇంక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇద్దరు కలిసి నేను ఒక లైన్ డయాగ్రామ్లో తీసుకుందాం అండి వర్క్ని. ఇలా అనుకుందాం, ఇలా. సో చివరి 11 days వరద ఉండడు, చెప్పాడు కదా, వరద వెళ్ళిపోవాలి. అంటే ఇదిగోండి, ఈ 11 days ఎవరుంటారు? ఓకే, 11 days అండి. ఇక్కడ వేస్తున్నాలే, ఓన్లీ శరద్ ఉంటాడు. శరద్ 11 days ఉంటాడు. 11 daysలో సరే, అది చూద్దాం, తర్వాత చూద్దాం. అలాగే ఈ ఎన్ని రోజులో తెలియదు. ఇక్కడ ఎవరుంటారు? ఇద్దరు ఉంటారండి, శరద్ అండ్ వరద్, బోత్ విల్ బి దేర్. సరే, ఈ 11 daysలో శరద్ ఎన్ని భాగాలు చేస్తాడు? రోజుకి 9 భాగాలు, 9 భాగాలు కదా. 11 daysలో 11 into 9 99 parts చేసేస్తాడు. రైట్ అండి. ఇంకెన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తం 117లో 99 వీడు ఎక్కడ లేపేశాడు. ఇంకా 18 parts ఉన్నాయి. 18 parts ఎవరు చేయాలి? అది ఇద్దరు కలిసి ఎంత? మొత్తం ఎన్ని? 22 భాగాలు కదా. ఇద్దరు కలిసి ఎన్ని భాగాలు? 9 13 22. అంటే 18 out of 22. 22లో 18 parts. అందుకని దట్ ఈజ్ 18/22. ఈ 18ని వీళ్ళిద్దరూ చేయాలి. ఇద్దరు చేసి 9 13 22 parts కదా. అందుకని 18/22. సారీ, 2 table అండి. 9/11 అయిపోయింది. టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయిపోయింది చూసుకోండి. ఇదేమి ఇక్కడ 11 days, దిస్ ఇస్ 11 days, అండ్ ఇక్కడ 9/11. ఒక డే కూడా లేదు. అందుకని టోటల్ ఇట్ టేక్స్ 11 9/11 days. ఇక్కడ 11 అండ్ ఇక్కడ 9/11. 11 9/11 days మొత్తం పడుతుంది. ఓకే, నోట్ చేసుకో. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగన్ is 140. Then how many sides the polygon has? అది. సో ఒక రెగ్యులర్ పాలిగన్ అంటే దాని సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, అలాగే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఓకే, రెగ్యులర్ పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ల డిఫరెన్స్ ఎంత ఉందన్నాడు? 140. అది. అయితే దాంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? సో ముందు అసలు ఊరికే ఇదండి, ఇలా ఉంటుందండి రెగ్యులర్ పాలిగన్ అంటే. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
దట్ ఈస్ ద రెగ్యులర్ పాలిగన్. అయితే ఇదిగో దిస్ ఇస్ ద, ఇక్కడ ఉన్నది అనుకోండి, దిస్ ఇస్ ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఆ రెండిటి యొక్క సమ్ ఇచ్చాడండి, ఆ రెండిటి మొత్తం ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ దీస్ టూ, సారీ డిఫరెన్స్ ఇచ్చాడు, వెరీ సారీ, డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే జనరల్గా ఇంటీరియర్ యాంగిలే ఎక్కువ ఉంటుందండి దాని మీద. డిఫరెన్స్ ఏంటయ్యా అంటే 140. అలాగే మరి ఈ రెండిటి మొత్తం ఎంత, సమ్ ఎంత? 180 కదా, రెండు యాంగిల్ ఇదే కదండి, ఒక స్ట్రైట్ యాంగిల్ అండి. దట్ ఈస్ టోటల్ వచ్చేసి 108. సరే, ఇలా సమ్ము 2 నెంబర్స్ యొక్క సమ్ము డిఫరెన్స్ ఇస్తే ఓకే అండి. ఇదిగో ఈ యాంగిల్ రావాలి అంటే చిన్న, ఈ రెండిట్లో చిన్నది రావాలి అంటే 2 విలువల నెంబర్స్ అండి, సమ్ము డిఫరెన్స్ ఇచ్చాడు, సమ్ము ఇది డిఫరెన్స్. చిన్నది కావాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి సగం చేయాలి, హాఫ్ చేయాలి. సో చిన్నది అంటే ఎక్స్టీరియర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ వన్. దిస్ ఈజ్, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 180లో నుంచి 140 పోతే 40 డివైడెడ్ బై 2, దాన్ని హాఫ్ చేయాలి, 20 అయిపోయింది. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. దెన్ నంబర్ ఆఫ్ సైడ్స్ అండి, నంబర్ ఆఫ్ సైడ్స్కి ఫార్ములా ఏంటయ్యా అంటే 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్. అది 360 డివైడెడ్ బై బాహ్య కోణం, బయట కోణం. అది అయిపోయింది. ఇంకేముంది, 360 డివైడెడ్ బై 20, 0 and 0 అయిపోయింది. 36/2 అంటే 18 సైడ్స్ దానికి ఉంటాయి. ఓకే, నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిగ్ వన్ ఈజ్ గివెన్ అండి. సరే, రెండు చూద్దాం. ఇదండి ఇచ్చింది, 0.06 హోల్ స్క్వేర్ ప్లస్ 0.66 హోల్ స్క్వేర్ ప్లస్ 0.666 whole square divided by 0.006 whole square plus 0.066 whole square and 0.0666 whole square. దీని వాల్యూ ఎంత అన్నాడండి. చూడండి, ఏం లేదండి దీంట్లో, ఇదిగోండి దీంట్లో ఇంకొక 0 ఎక్స్ట్రా వచ్చిందంటే దీన్ని 10తో డివైడ్ చేశాడు. ఇక్కడ దీన్ని 10తో డివైడ్ చేస్తే ఇది, అంతే కదా. మరి దీన్ని 10తో డివైడ్ చేస్తే ఇంకొక 0 వచ్చింది చూడండి, ఇది. అలాగే దీన్ని 10తో డివైడ్ చేస్తే ఇది. అంటే కింద ఒక 10 ఎక్స్ట్రా ఉంది, అంటే 10తో డివైడ్ చేసేది 1/10 ఎక్స్ట్రా ఉంది. పైనది కిందది ఒకటేనండి, సేమ్ టు సేమ్. కానీ కింద ఏం ఎక్స్ట్రా ఉంది, కింద ఒక పాయింట్ తర్వాత ఒక 0 ఎక్స్ట్రా ఉంది. ఒక పాయింట్ తర్వాత ఒక 0 అంటే 1/10 అని కదా, కింద 1/10 ఎక్స్ట్రా ఉంది. ఇదిగోండి, కింద 1/10 ఎక్స్ట్రా ఉంది. దానికి అంటే దానితో డివైడ్ చేసామని, దానికి స్క్వేర్ కూడా ఉంది కదా, స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100. మరి కింద ఉంది కదా, తిరిగి పైకి వెళ్ళిపోద్ది. దాట్ ఈజ్ 100 అంతే. దీని వాల్యూ ఎంత అంటే దట్ ఈజ్ 100. సో సింపుల్ అండి. చూడండి, ఇక్కడ ఎడిషనల్గా పాయింట్ ఇంకొక 0 ఉందంటే 1/10 అంటే కింద 1/10 హోల్ స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. అంటే 1/10 అంటే 1/100. కానీ మరి అది కిందది ఫ్రాక్షన్లో కిందది తిరగబడుతుంది కదా, అది పైకి వెళ్ళిపోయి ఎంత అవుద్ది, 100 ఇట్ విల్ బి. ఓకే ఓకే చూడండి, హితేష్ ఈజ్ 3 times as old as his son అంటండి, అండ్ హిస్ డాటర్ ఈజ్ 3 years younger than his son అంటండి. అయితే ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ago was 123. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హితేష్? రైట్, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ 3 వ్యక్తులండి, చూసుకోండి. ఒకటి హితేష్, రెండోది సన్, మూడోది డాటర్. వాడేమంటాడు, హితేష్ ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అందుకని వాళ్ళ సన్నది ఎక్స్ అనుకున్నాం అనుకో, హితేష్ది ఎంత అవుద్ది, 3x అవుద్ది. అండ్ హిస్ డాటర్ ఈజ్ 3 years యంగర్ దాన్ హిస్ సన్. డాటర్ అంటే సన్ కంటే 3 ఏళ్ళు యంగర్ అంటే చిన్నదని.
అందుకని ఇది ఎక్స్ కాబట్టి దీనికంటే 3 తక్కువ, అంటే డాటర్ ఎంత, ఎక్స్ మైనస్ 3. రైట్, అంతవరకు బాగుంది. అయితే వాడు ఏమిచ్చాడంటే 3 years ago వాళ్ళ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 123. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 123 కదా, అంటే మరి ప్రజెంట్ అయితే ఎంత, 3 years ago 123. గబుకుని ప్రజెంట్ అంటే 123 to 23 అండ్ 126 అనకూడదండి, ముగ్గురు ఉన్నారు కదా, 3 3 9. అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అయ్యా అంటే 123 + 9, ఎందుకంటే 3 persons కదా, 3 3 years, అందుకని 132 దిస్ ఈజ్ వాళ్ళ సమ్ ఆఫ్ ఏజ్ ఈజ్ 132. ఇక్కడ కనుక్కోండి సమ్ 3x x 5x అండి -3 ఈజ్ ఈక్వల్ ఎంత, 132 అండి, నాట్ 120, 132. ఆ 3 ఇటు తీసుకొచ్చామనుకోండి 5x ఎంత అవుద్ది, 3 యాడ్ అయిపోద్ది కదా, -3 ఇటు వస్తే +3 అవుద్ది, 132 3 కలిపితే 135. ఈ 5 దీంట్లో ఎన్నిసార్లు అండి, 27 times, x = 27. అయితే హితేష్ యొక్క ఏజ్ అడిగాడు కదా, అది 3x అండి, 3 × 27, 3 × 27 అంటే దాట్ ఈజ్ 81. ఓకే, చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడు, x² + y² - 10x + 26y + 194 = 0 అన్నాడు. అయితే x² + y² వాల్యూ ఎంత, దీంట్లో ఎక్స్ అండ్ వై రావాలి అంటే దాన్ని స్క్వేర్స్, అంటే స్క్వేర్స్లో a + b² లేదా a - b² రాసుకోండి. సరే చూద్దామండి. చూడండి వాడు ఏమని ఇచ్చాడంటే, ఒకటి x² + y² - 10x + 26y + 194 = 0. రైట్, చూద్దామండి. దీంట్లో ఏంటంటే x² ఉంది కదా, ఇది రాయండి x², అలాగే దానికి సంబంధించింది -10x. ఇప్పుడు దీంట్లో సగానికి స్క్వేర్ ఎంత, 10లో సగం ఎంత, 5 కదా, 5కి స్క్వేర్ ఎంత, 25. అంటే ఈ 194లోంచి ఒక 25 పక్కన పెట్టాం మనం, అక్కడ లాగేసాం. రైట్, తర్వాత ఇది రాద్దామండి, +y² + 26y. మరి దీంట్లో సగం 13 కదా, దాని స్క్వేర్ ఎంత, 169. ఇప్పుడు చూడండి, ఇక్కడ 25 అండ్ 169 రెండు యాడ్ చేస్తే 194 వచ్చేసింది. ఈ 194లో 25 అనే పార్ట్ ఇక్కడ, 169 పార్ట్ ఇక్కడ పెట్టాం, = ఎంత అండి, 0. దాట్ ఈజ్ 0. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం రాయొచ్చు మనం, x - 5 హోల్ స్క్వేర్, x - 5 హోల్ స్క్వేర్ క్లియర్గా, ఎందుకంటే చూడండి x² 25 5² ఈ రెండింటికి మల్టిప్లికేషన్స్కి 5xకి డబల్. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు, y + 13 హోల్ స్క్వేర్, y ప్లస్ దీంట్లో సగం అండి 13 కదా, 13 హోల్స్ కావాలంటే చూడండి, y² ఇది 169, ఈ రెండింటిని మల్టిప్లై చేసి 13y దానికి డబల్ = 0. రైట్, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు = 0 వస్తే x దీని గుర్తు మార్చడమే, x = 5. అలాగే y దీని గుర్తు మార్చడమే, -13. ఓకే, అయిపోయింది. సరే, నేను అడిగింది ఏంటి, x² + y². x² అంటే దీనికి స్క్వేర్ అండి 25, y² అంటే దీనికి స్క్వేర్ అండి 169, అంటే 194. ఇది వచ్చిందని చెప్పి ఎప్పుడు అలా రాదు, ఇది కరెక్ట్గా దీనికి అడ్జస్ట్ అయింది కాబట్టి ఆన్సర్ అదే, గుర్తుంచుకోండి. ఇది కరెక్ట్గా దీంట్లో అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏం మిగలలేదు అనుకోండి, సో ఆన్సర్ ఇదే మనకి. అలా కానీ మిగిలితే మాత్రం ఇప్పుడు వేరేగా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమి మిగల, ఇది ఇక్కడ 25 169 పోతే 194, ఇక్కడ ఏమి మిగల దీంట్లో, ఇంకా ఆన్సర్ ఇదే, x² + y² అంటే. సరే, x² + y² = ఎంత, 190.